అలాగే ఇరాన్ ఏమంటుంది, దీనికి అమెరికా ఏం సమాధానం చెప్తుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మొన్న ఇరాక్ బోర్డర్లోకి ఒక అమెరికా విమానం వెళ్ళింది. దాన్ని ఇరాక్ కూల్చేయడం జరిగింది. సరిగ్గా 2 రోజులు అంతే, 2 రోజుల క్రితం కూల్చేయడం జరిగింది. ఇరాన్ మద్దతుగా పనిచేస్తున్న, ఇరాక్లోనే ఉండి ఇరాన్కి మద్దతుగా పనిచేస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ గగనతలం మీదకి, ఇరాక్కి మధ్యలోకి వచ్చిన గగనతలంలోకి వచ్చిన అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాక్ ఆర్గనైజేషనే కూల్చేయడం జరిగింది. అయితే అందులో 16 మంది అమెరికా సైన్యం ఉన్నారు. వారి యుద్ధ సామాగ్రి మొత్తం కూడా గాల్లోనే పేలిపోయింది అనేది ఇరాన్ చెబుతుంది, ఇరాక్ కూడా దాన్ని చెబుతుంది. అయితే అమెరికా ఇక్కడ ఏమంటుంది అంటే లేదు అందులో 6 ఉన్నారు, ఆ 6 మాత్రమే ఉన్నారు, అది కూడా ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఆ విమానం కూలింది తప్ప ఇరాన్కో అంత సీన్ లేదు అనేది అమెరికా కొట్టిపడేస్తుంది. కానీ ఈ కొట్టిపడేయడంలోనే అమెరికా ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. ఎందుకంటే ఇరాక్లోకి అమెరికా విమానం ఈ యుద్ధ సమయంలో వెళ్ళడం అంటే అది ఖచ్చితంగా వారి కోసమే వెళ్ళుండాలి. ఒకటి, అలా వెళ్లే విమానంలో టెక్నికల్ ఎర్రర్స్ వచ్చాయి అనేది అమెరికా ఒప్పుకుంది అంటే అసలు ఏ యుద్ధ విమానాన్నైనా సరే అమెరికా నుంచి రేపు ఎవరైనా కొనడానికి ముందుకొస్తారా? ఈ టెక్నికల్ ఎర్రర్ యుద్ధ సమయంలో జరిగింది అనేది అమెరికా ఒప్పుకుంది అంటే కనుక అక్కడే సగం అమెరికా ఫెయిల్యూర్ అనేది కనబడుతుంది. అలా కాకుండా నిజంగానే ఇరాక్ ఫెయిల్ చేసింది అన్నా సరే అది వేరే రకంగా ఉండేది. కానీ అది టెక్నికల్ ఎర్రర్ అని మాట్లాడడం వల్ల ఇక్కడ కూడా అమెరికానే ఒక రకంగా ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది ఈ విషయంలో కూడా.